ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా గానీ తప్పులు చేయకుండా ఉంటారా ఏంది? ఇగ ఆయన గిట్ల మనిషే గదా! అయితే అందులోనూ ఆ పెద్ద స్టార్ హీరో బాగా శిల్పి అంట. ఇగ ఎన్నో శిల్పి పనులే అల్లరోడు గుట్లా అంట. అయితే ఒక పెద్ద స్టార్ హీరో అనే గర్వం గిట్లా ఎప్పుడు చూపించడంట. ఇగ మీడియా ముందుకొస్తే చిన్న పిల్లాడి లెక్క ఉంటాడంట. అంతేగాదు ఇక సాధారణంగా ఒక గల్లి కుర్రోడు ఎట్లా ప్రవర్తిస్తాడో గదే తీరుగా ఉంటాడంట. అయితే కారణం ఏదైనా సరే గానీ ఈయన చేసిన అల్లరి పనులకు మాత్రం తండ్రికెళ్ళి మాత్రం తిట్లు, చివాట్లు మాత్రం పడాల్సి వచ్చేదంట. అంతేగాదు ఇక తండ్రి నుంచి ఇక శానా ఆయన దగ్గర కాలేకపోయిండా అని ఆ హీరోనే అంగీకరించిండంట. ఇక మరోపక్క తల్లిదండ్రులకెళ్ళి తిట్లు గాని బాల్యంలో ఆయనను ఎంతో బాధించినట్లుగా ఇక ఆ విషయం ఇక యాడుకోబోయి కుమిలిపోయిన సందర్భాలు ఉన్నాయి అని బహిరంగంగానే బయట పెట్టిండంట, అంగీకరించిండంట. మళ్ళా తల్లిదండ్రులు ఇక గొడవలు పడడం చూసి చిన్నతనంలా శానా ఏదనకు గురైనట్లు ఇట్లా ఆయన బయట పెట్టిండంట. అయితే ఆసక్తికరంగా ఏదైతే ఆ హీరో నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఉన్నాయో ఇప్పుడు ఓ తెలుగు దర్శకుడు తెర మీద చూపించి దాదాపుగా 900 కోట్లు వసూలు చేసే సైన్మాను తీసిండంట. అయితే ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఇంతకు ఇక ఆ హీరో ఇప్పుడు ఒక చేసిన పాడు పని గురించి నెటిజన్లు చర్చ చేస్తున్నారంట. అదేంది ఇంతకీ అంత పాడు పని ఏమై ఉంటుందా అనంటే ఇక ఆ హీరో ఒకసారి ఒక నగరానికి పోయినప్పుడు ఇక ఆయన వెంటనే పక్క కారాపుకొని మూత్ర విసర్జన చేయడం జరిగిందంట. అయితే ఆడున్న పోలీసులు వెంటనే ఆయన దగ్గరికి పోయి ఇక ఆయనని పట్టుకొని అసలు క్షమాపణలు చెప్పేటందుకు అసలు సతాయించిరంట. ఇక పోలీసులు వచ్చిన వెంటనే సారీ సారీ అని చెప్పుకొని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేసిండంట. కానీ అయినా కానీ పోలీసులు అయితే ఇడిచిపెట్టలేదంట. ఇక మళ్ళాసారి గిస్వంటి తప్పు చేయనని ప్రమాణం చెయ్యి అని చెప్పి పోలీసులు ఆయనని వదిలిపెట్టలేదంట నమ్మురి. ఇక ఆ తర్వాత ఇక ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కానీ ఇక తప్పు చేసినందుకు గాను ఇక ఆయన క్షమాపణలు చెప్పడమే కాకుండా ప్రాధాయపడాల్సి వచ్చిందంట వదిలేనీకే. ఇక మొత్తానికి వదిలేసిర్రు కానీ ఇప్పుడు ఈ విషయంలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కానీ ఆయన ఇట్లా మనిషే కదా. ఇక మళ్ళీ ఎంత అవసరం వచ్చిందో ఏవో పాపం అనుకుంటా ఇప్పుడు నెటిజన్లు కొంతమంది అభిమానులు ఇట్లా ఆ హీరో మీద వకాల్తా ఉచ్చుకుంటున్నారంట. అవు ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరై ఉండొచ్చు అంటారు మీ ఉద్దేశంలో? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.